కుట్ర. ఏదైతే అయాషా మీరా హత్య కేసులో ఎలా అయితే ఒక బలహీన వర్గాల వ్యక్తిని బలి చేశారో అదేవిధంగా ఈరోజు విజయవాడలోని బీసీలోని కొంతమంది వ్యక్తుల్ని బలి చేయబోతున్నారు అని ఆ రోజే చెప్పాం. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ అండ్ కంపెనీ ఫోన్ కాల్ రికార్డ్స్ చెక్ చేయాలి. కేసినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా కాల్ రికార్డ్స్ బయట పెట్టాలి. వీళ్ళు వన్ టౌన్లోని ఒక రౌడీ షీటర్తో ఈ తతంగం అంతా నడిపించారని 2 రోజుల కిందటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా పట్టించుకోని పరిస్థితి పోలీసులది. అసలు ఆ రూట్ మ్యాప్ ఏదైతే నిర్దేశించిన రూట్ మ్యాప్ వారం రోజుల కింద ఉన్న రూట్ మ్యాప్ వేరు, ముందు రోజు రూట్ మ్యాప్ సడలించడం జరిగింది. ఎందుకు రూట్ మ్యాప్ మార్చారు? స్థానిక ఎమ్మెల్సీ గారు రూట్ మ్యాప్ మార్చమని చెప్పారని చెప్తా ఉన్నారు. కానీ ఆ రూట్ మ్యాప్ మార్చడానికి గల కారణాలు ఏంటి? అక్కడ ఉన్న కాలనీ వాసులు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న స్కూల్ దగ్గర ఒక పెద్ద కుటుంబం, ఆ వాచ్మెన్ కుటుంబం ఎవరిని లోపలికి అనుమతించరు. ఏదైనా విఐపి మూమెంట్ ఉంటే బిల్డింగ్ మీద పోలీసులు ఉండాలి. కానీ ఎందుకు లేరు ఆ రోజు ఆ బిల్డింగ్ మీద పోలీసులు? ఆ ప్రాంగణంలోకి ఎందుకు ఎవరిని అలౌ చేయరని చెప్తున్నా కూడా ఎవరో ఉన్నారని ఎందుకు చెప్తా ఉన్నారు? గ్రౌండ్లో కూడా సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు, వాచ్మెన్. ఆ గ్రౌండ్కి కూడా ఎవరిని ఎంటర్టైన్ చేయరు. నైట్ పూట పోలీసులే పకడ్బందీగా ఉంటారు. మరి అటువంటిది ఈ విషయాలేవి చెప్పకుండా వీటిని పరిశీలించకుండా ఎంత విచిత్రం అంటే ఎవరో రాయిసినారంట. ఆ రాయి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందంట. అదే టైంలో అదే స్పీడ్తో మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలిందంట. అక్కడి నుంచి రాయి మయమైందంట. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డుకి ఎందుకు తగలలేదు? వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డుకి రాయి ఎందుకు తగలలేదు? తగిలిన రాయి ఏమైంది? రాయి తగిలిన 1/2 గంట 20 నిమిషాల నుంచి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ప్లే కార్డులు ఎందుకు పెడుతున్నారు? ముందుగానే వాళ్ళ స్కెచ్ ప్రకారం బోండమ్మ గారి పేరు ఎందుకు తీస్తున్నారు? ఈ రోజు వరకు మీకు ఏమైనా విజువల్స్ దొరికాయా? దొరికితే ఆ విజువల్స్ బయట ఎందుకు పెట్టలేదు? మేము కాల్ రికార్డ్స్ చెక్ చేయాలని చెప్పాం. ఎందుకు ఆ కాల్ రికార్డ్స్ ఈ రోజు వరకు కూడా మీరు చెక్ చేయలేదు? పోలీసు వారు ఒంటెద్దు పోకడతోనే వెళ్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్గా పెట్టుకొని ఈరోజు వైసీపీలో నాయకులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల కిందట మేము ఆర్యవైశ్య సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో పెడితే వెల్లంపల్లి వాళ్ళ వర్గీయులతో చేసిన గొడవ. ఈ విధంగా వాళ్ళే గొడవ చేసి వాళ్ళే సమావేశాన్ని రమస చేసి ఈరోజు కేసులు తీసుకొచ్చి సొంత నియోజకవర్గంలోని సొంత కులమైన ఆర్యవైశ్యుల మీద పెట్టారు. ఈరోజు వన్ టౌన్లో వాళ్ళ పని అయిపోయింది. వన్ టౌన్లో వాళ్ళని పీల్చి పిప్పి చేసి ఇబ్బంది పెట్టేశారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరైతే బోండా ఉమా గారికి అండగా ఉంటున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడి మీద కేసులు నమోదు చేసిన మాట వాస్తవం కాదా? ఒక పాంప్లెంట్ పంచారన్న నెపంతో ఆర్యవైశ్యుల మీద కేసు పెట్టారు. సమావేశం ఏర్పాటు చేశారన్న నెపంతో ఆర్యవైశ్యుల మీద కేసు పెట్టారు. ఈ విధంగా ఈ ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాసు పగపట్టి పోలీసుని వాడుకొని అన్నెసెసరీగా అందరి మీద కేసులు పెడతా ఉన్నారు. అతను ఓడిపోతారన్న సంగతి అతనికి తెలిసి కేసినేని నాని మరియు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరూ కలిసి బోండా ఉమా గారిని టార్గెటెడ్గా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. గతంలో కూడా మీకు తెలుసు కేసినేని నాని గారు ఎన్నోసార్లు బోండా ఉమా గారిని ఏ విధంగా మాట్లాడారో, అదేవిధంగా ఈ మిస్టర్ వెల్లంపల్లి కూడా ఎన్ని రకాలుగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు. కానీ మేము అడిగిన ప్రతి దానికి ఏ దానికి కూడా సమాధానం చెప్పరు. మేము అడిగిన దానికి సాక్ష్యాలు చూపించరు. మేము అడిగిన విధంగా ఎంక్వైరీ చేయరు. ఏదైతే సుమోటోగా వాళ్ళు చెప్పారో ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రెస్ మీట్లో పదే అడుగుతున్న పోలీసు వారు సమాధానం చెప్పట్లేదు. ఒక బస్సులో పర్సు దొంగలిస్తే బస్సును ఆపేసి పోలీసు వారిని పిలిపించి బస్సులో ఉన్న జనం మొత్తాన్ని తనిఖీ చేస్తారు. అటువంటిది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ నాయకుడు అక్కడికి వస్తే ఆ ముఖ్యమంత్రికి రాయి తగిలితే ఆ రాయి దొరకదట. అసలు ఆ బస్సుని ముందుకెందుకు వెళ్ళనిచ్చారు? ఉన్న వాళ్ళని చుట్టూ 1300 మంది పోలీసులు ఉన్నారని సిపి గారు చెప్తా ఉన్నారు కదా. 1300 పోలీసులు రో పార్టీ లాగా సర్కిల్ వేసి జనాల్ని జల్లెడబట్టాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు ఆ రోజు సాక్ష్యాల విధ్వంసం అయ్యే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోలేదు? సాక్ష్యాల విధ్వంసం ఎందుకు చేయించారు దగ్గరుండి? అక్కడి నుంచి 7-8 కిలోమీటర్ల బస్సు యాత్ర సాగిస్తారా? ఆ ప్రాంతం నుంచి ఇమీడియట్గా జనం మొత్తాన్ని మూవ్ చేస్తారా? ఈరోజు ఏమైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి అని సిపి గారు 2 లక్షలు ఇస్తావు 3 లక్షలు
ప్రకటిస్తామని చెప్పి నజరానా ప్రకటిస్తారా? ఇదేం పద్ధతో అర్థం కాని పరిస్థితి. ఇందాక మా నాయకులు చెప్పినట్టు ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. గతంలోనే చెప్పాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. ఈ జగన్నాటకానికి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర అయితే వెల్లంపల్లి శ్రీనివాస్, కేశినేని నాని వీళ్ళ ముగ్గురు కలిసి ఈరోజు అమాయకులైన బలిపశువుల్ని చేయబోతున్నారు. బలహీన వర్గాలని ఈ కేసుల్లో ఇరికిచ్చి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి తిప్పబోతా ఉన్నారు. అసలు సిసలు నా తప్పు చేసిన వాళ్ళని తప్పించేస్తున్నారు ఈ కేసు నుంచి. దీని మీద ఎక్కడి దాకానే వెళ్తాం. ఖచ్చితంగా ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో బలహీన వర్గాల వాళ్ళని బలిపశువు కాకుండా కాపాడతాం. ఎలక్షన్ కమిషన్ కూడా ఇమ్మీడియట్ గా దీని మీద స్పందించాలి. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఏదైతే ఈ వెల్లంపల్లి శ్రీనివాస్, కేశినేని నాని, జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వీళ్ళు ఈ విధంగా డ్రామాకి తెరలేపారో వీళ్ళని ఎలక్షన్లో పోటీ చేయకుండా వీళ్ళ మీద వేటు వేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితమే మరి మా పార్టీకి చెందినటువంటి పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు వర్ల రామయ్య గారు మరి ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళటం, అదేవిధంగా దీనిపైన నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే మరి ఈ గులకరాయి డ్రామాకి సంబంధించినటువంటి ఈ డ్రామా వెనుకొని నడిపించినటువంటి పాత్రధారులందరూ కూడా బయటపడతారని లేఖ రాయటం, ఎలక్షన్ కమిషన్ కోరటం చాలా క్లియర్గా ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఆర్డర్ అన్ ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు దిస్ కేస్ బై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యాజ్ ద లోకల్ పోలీస్ have been marked for their partiality towards the ruling party, for which act of kind we shall be ever grateful to you. అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా పూర్తిగా మరి కొంతమంది ఉన్నతాధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కాదనుకోండి, కొంతమంది జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి కాంతిరాణా టాటా కానీ, డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కానీ వీరందరూ కూడా పూర్తిగా అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు. కాబట్టి వాళ్ళ సారథ్యంలో జరిగేటటువంటి ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి శాంక్టిటీ ఉండదు, దానికి ఎటువంటి విశ్వసనీయత ఉండదు. ఖచ్చితంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు? ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం అని చెప్తున్నారు కదా, మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ కోరండాయా? గతంలో మీ చిన్నాన్న గొడ్డలిపోటు సమయంలో ఆ రోజున ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి నాకు సిబిఐ కావాలి, నాకు సిబిఐ కావాలి అని ఎగిరెగిరి గంతులేశాడు కదా. ఏమయ్యా జగన్ రెడ్డి, నీపైన హత్యాయత్నం జరిగిందని చెప్తా ఉన్నావు కదయా, వెయ్యి అడుగు సిబిఐ ఎంక్వైరీని అడుగు. ఇవాళ నీతో పాటు మేము కూడా కలిసి సిబిఐ ఎంక్వైరీ కావాలని మేమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇద్దరం కలిసి అడుగుదాం సిబిఐ ఎంక్వైరీ. నీకు దమ్ముందా? నీకు ఆ ధైర్యం ఉండదయ్యా, ఎందుకంటే ఇది ఒక డ్రామా కాబట్టి. నీ చేతిలో తోలుబొమ్మల్లా మారినటువంటి కొంతమంది అధికారులు వాళ్ళ చేత ఈ డ్రామా ఆడించి ఇప్పుడు ఏదో ఒక రకంగా సానుభూతితో పక్కన పొందుతూ బోండా ఉమా గారు లాంటి నాయకుల్ని ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నావు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అడిగే దమ్ము సాహసం మీకెక్కడుందయా? ఇవాళ అందుకునే ఎన్నికల కమిషన్ని ఇవాళ ఏ రోజు కూడా ఇటువంటి అనైతిక కార్యక్రమాలకి, ఇటువంటి హింసాత్మక కార్యక్రమాలకి ఏ రోజు పాల్పడినటువంటి తెలుగుదేశం పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినటువంటి తెలుగుదేశం పార్టీ సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషన్ కూడా ఖచ్చితంగా అటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం, జరుగుతున్నటువంటి కుట్రని దయచేసి మీరు గమనించండి. మా పార్టీ పెద్దలందరూ కూడా ఈ వ్యవహారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు. మళ్ళీ మీడియా ముఖంగా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉన్నటువంటి సిఇఓ ముఖేష్ కుమార్ మీనా గారిని జరుగుతున్నటువంటి కుట్రని గమనించి ప్రతిపక్ష పార్టీల నాయకులను ఏ రకంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని ఏ రకంగా హింసిస్తూ ఉన్నారో ఇవన్నీ గమనించి ఎన్నికల కమిషన్ తరఫున మీరు ఒక నిర్ణయం తీసుకుని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినట్లయితే ఈ గులకరాయి డ్రామా వెనుకున్నటువంటి పాత్రధారులందరూ కూడా బయటకు వస్తారు, బయటపడతారు. అప్పుడు ప్రజలందరికీ ఇంకా చాలా స్పష్టంగా అసలు డ్రామా అంతా కూడా అర్థమవుతుందని చెప్పి మరొకసారి ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా బోండా ఉమా గారిని టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి కుట్రని దయచేసి మీరు గమనించండి. నిప్పు లాంటి వ్యక్తి బోండా ఉమా గారు ఏ రోజు కూడా
భయపడకుండా ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి బోండమ్మ గారు. అటువంటి వ్యక్తికి మద్దతుగా నిలవాల్సినటువంటి తరుణం ఇది. ఆ రకంగా మీరందరూ కూడా ఆయనకి మద్దతుగా, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.